నెక్స్ట్‌ది మన హోమ్ మినిస్టర్ గారు నిర్లక్ష్యం మీద మాట్లాడారు. అసలు ఒళ్ళు పులకరించిపోయింది నాకైతే. ఎంత బాధ్యతగా నిర్లక్ష్యం గురించి మాట్లాడారో చూడండి. ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా ఆ రోజు సింగయ్య మళ్ళీ ఇంకొక అబ్బాయి రెడ్డి ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయినా కూడా తన పర్యటన కొనసాగిస్తూనే ఉన్నాడు. అది నిర్లక్ష్యం అంటున్నారు కదా మేడం హోమ్ మినిస్టర్, మీరు సింహాచలం టెంపుల్ డిజాస్టర్ లో మీ నిర్లక్ష్యం కారణంగా 7 చనిపోయారు కదా, మరి దాన్ని ఏం చేద్దాం? ఇదే నిర్లక్ష్యం, ఇదే అఫెన్స్ అయితే మరి 7 చనిపోయారు, దాన్ని ఏమనాలి? జగన్ గారు నిర్లక్ష్యంగా 2 చనిపోయినా కూడా ఆయన పర్యటన ఆయన చేసుకుంటా వెళ్ళిపోయారు అన్నారు. మరి మీరు కూడా మీ నిర్లక్ష్యం కారణంగా 7 సింహాచలం టెంపుల్ డిజాస్టర్ లో చనిపోతే ఇంకా మీరు హోమ్ మినిస్టర్ చైర్లోనే కూర్చొని మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎలా చూడాలి మేడం? మీ నిర్లక్ష్యం గురించి కూడా కాస్త చెప్పండి, వింటాం. మేడం ఫైనల్ గా మీరు కాస్త కళ్ళు తెరుచుకోండి. మీరా మా హోమ్ మినిస్టర్ అని బాధపడేలా ఉంది మీ థాట్ ప్రాసెస్. మీ ఎంటైర్ ప్రెస్ మీట్ అసలు హేతుబద్ధంగా ఉందా? ఒక సైంటిఫిక్